నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. నిజంగా ఆయనతో ఈ ఇంటర్వ్యూ చేయడం అయితే చాలా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఆయనతో మాట్లాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆధునిక విద్యను అభ్యసించి సాంకేతిక రంగంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ చక్రధర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రస్తుత సమాజానికి ఆధునిక విద్యతో పాటు మన ఆధ్యాత్మిక విషయాలు కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాల పట్ల ఎన్నో బుక్స్ అయితే రచించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా సార్ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. ఈ బుక్స్ గురించి ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అలానే మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కూడా ఇదంతా చాలా ఉపయోగపడుతుంది అని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థ మనం చూస్తూనే ఉన్నాము ఎలా ఉంది అని చెప్పి. పిల్లలంతా కూడా ఆ బుక్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్ని మోసుకుంటూ వెళ్ళిపోయి క్రమశిక్షణ అనే పేరుతో వాళ్ళ పైన ఎంత బరువు పడుతుంది. ఆ బుక్స్ గురించి కానీ, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ మీ ఉద్దేశం ఏంటి అసలు? విద్యా వ్యవస్థ అని మనం మాట్లాడుతున్నప్పుడు దాంట్లో అనేక అంశాలు ఉంటాయమ్మా. ఒకటి టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే అది మ్యాథ్స్ అనండి, సైన్స్ అనండి, సోషల్ అనండి, లాంగ్వేజెస్ అనండి, ఇదంతా ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్. దాని తర్వాత దాంట్లో భాష, తెలుగు భాష, సంస్కృతము, హిందీ, వీటన్నిటికీ మించి విలువలు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మన చేతికి కత్తి ఇచ్చారు. కత్తి అంటే ఒక సాధనం. మీరు అంటున్న మ్యాథ్స్, సైన్స్, ఇవన్నీ భాష, ఇవన్నీ సాధనాలు అనమాట. ఇప్పుడు ఆ కత్తిని ఒక డాక్టర్ చేతికి ఇచ్చామనుకోండి, అది ఆపరేషన్కి ఉపయోగిస్తాడు. అదే కత్తిని ఒక దొంగ చేతికి ఇస్తే చంపడానికి ఉపయోగిస్తాడు. సో ఆ కత్తిని దేనికి ఉపయోగించాలి అన్న విచక్షణను మనకు నేర్పించేదే విలువ. సో విద్యా వ్యవస్థ అన్న వెంటనే ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు, మీరు సాంకేతికత అన్నారు కదా, వాటితో పాటు విలువలు కూడా ఉండాలన్నమాట. సో ఎలాంటి విద్య సమాజానికి, అది ఎప్పుడు పూర్వకాలమైనా, ఈ రోజైనా, భవిష్యత్ అయినా, విలువలతో కూడిన విద్య అవసరం మనకి. కేవలం విలువలే ఉంటాయి ఇంకా మిగతాది ఏమి ఉండదు అని అంటే కష్టమైపోతుంది, జీవనం కష్టమైపోతుంది అనమాట. అలా కాదు, కేవలం సాంకేతికతే ఉంటుంది, విలువలు అవసరం లేదు అని అనుకున్నాం అని అంటే అప్పుడు డబ్బు వస్తుంది కానీ దేనికి ఉపయోగించాలో తెలియదు అనమాట. సో అలాంటి పరిస్థితి వస్తుంది. సో ప్రస్తుతానికి సాంకేతికంగా మనము చాలా అడ్వాన్స్డ్గా మనం తయారవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, ఇంకా చాట్ జీపీటీ అనండి, ఇంకోటి అనండి, అక్కడికి వెళ్ళి ఒక టైప్ చేశారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వచ్చేస్తుంది. సో అంత ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ ఇస్తే టీచర్ అవసరం ఏంటి? ఇప్పుడు టీచరు, నేను మ్యాథమెటిక్స్ టీచర్ అని అనుకుందాము, నేను మ్యాథ్స్కి సంబంధించిన అంశాలను చెప్పగలుగుతాను. అదే చాట్ జీపీటీ అయితే మ్యాథ్స్ చెప్తుంది, ఫిజిక్స్ చెప్తుంది, సైన్స్ చెప్తుంది, సోషల్ చెప్తుంది, ఇంకా ఇంకేం కావాలంటే అది చెప్తుంది అనమాట. సో ఈ మధ్యకాలంలో మా స్టూడెంట్ ఒక అబ్బాయి అన్నాడు అనమాట, సార్ నేను చాట్ జీపీటీలోకి వెళ్ళేసి హాయ్ ఐ వాంట్ సమ్ రిలాక్సేషన్, కెన్ యూ డూ సంథింగ్ అని కొట్టాడంట. కొడితే నువ్వు రిలాక్సేషన్ ఇలా అవ్వచ్చు అని చెప్పి వాడికి నేర్పించిందంట చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అన్ని రకాలుగా వాడికి హెల్ప్ చేస్తుంది. మరి టీచర్ కి, పేరెంట్ కి, చాట్ జీపీటీకి తేడా ఉండాలి కదా. ఏంటా తేడా? చాట్ జీపీటీ అన్నది సాధనం, అంటే సాంకేతికత. దానికి గురువులకి, టీచర్లకి, పేరెంట్స్కి తేడా అంటే ఎమోషన్, ప్రేమ అని అంటాం కదా. ఇప్పుడు A+B² అన్నది చాట్ జీపీటీ ఏం చేస్తుంది? A² + 2AB+B² అని ఇచ్చేస్తుంది. కానీ అది వాడికి అర్థమయ్యేటట్టు, ఓ ఈ పిల్లాడికి ఇది ఈ విధంగా చెప్తే అర్థమవుతుందన్న ఆ విచక్షణ ఉంది చూసారా, అది టీచర్ దగ్గర ఉంది. నా పిల్లాడికి ఇది తగును, ఇది తగదు, నా పిల్లాడు సైన్స్కి తగును, సోషల్కి తగడు, లేకపోతే నా పిల్లాడు క్రికెట్కి తగును, బ్యాడ్మింటన్కి తగడు అన్న విచక్షణ ఉంది చూసారా, అది చాట్ జీపీటీకి లేదు. సో విచక్షణ లేదు సాంకేతికతకి. సో ఆ విచక్షణను జోడించడమే విద్యా వ్యవస్థ యొక్క లక్షణం అవ్వాలి, మెయిన్ లక్షణం అవ్వాలి, లక్ష్యము అవ్వాలి. అప్పుడు విద్యా వ్యవస్థ బాగుంటుంది అన్నది నాకు అనిపిస్తుంది అనమాట. మీరు అంటూ ఇంకొక మాట కూడా అన్నారు, బరువులు మోస్తూ వెళ్తున్నారు అని. ఒకప్పుడు అలా ఉండేదమ్మా, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఈ బరువులు ఉండేవి. ఇప్పుడు కొంచెం బరువులు తగ్గించే సైడ్కు విద్యా వ్యవస్థ కూడా నడుస్తోంది. చాలా స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే నో బుక్ డే అని పెట్టడము, స్కూల్స్ లోనే ర్యాక్స్ ప్రొవైడ్ చేసేయడం పిల్లలకి, అక్కడే వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని కేవలం అవసరమైన పుస్తకాలు తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ అది శారీరకమైన బరువు. ఇప్పుడు పిల్లలు మోస్తున్నది ఏంటంటే మానసికమైన బరువు. పొద్దున లేస్తాడు, పొద్దున్న లేచిన వెంటనే స్కూల్ బస్ రెడీగా ఉంటుంది, వెళ్తాడు. అక్కడ స్కూల్లో ఏదో జరుగుతోంది, ఏం జరుగుతుందో తర్వాత మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అక్కడ జరుగుతోంది, విద్య అన్న పేరుతో అక్కడ జరగాల్సిన విషయాలన్నీ జరుగుతున్నాయి. ఇంటికి వస్తాడు, ఇంట్లో తల్లిదండ్రులు ఉండరు,
ఒక ఆయాతోనో లేకపోతే ఈ ఒంటరిగానో ఉండడం స్టార్ట్ చేస్తున్నాడు. ఉమ్, ఇంట్లో బంధువులు ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ ఒక నాని మీదనో లేకపోతే ఎవరి మీదనో డిపెండ్ అవ్వాల్సిన అవును. పరిస్థితి. లేకపోతే వాడికి టీవీ ఇచ్చో మొబైల్ ఇచ్చో డిపెండ్ అయిపోతున్నాడు వాడు. తిరిగి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ టైం లేదు, వీడికి వాళ్ళతో మాట్లాడే టైం లేదు. అవును. రాత్రి 9:30, 10కి పడుకోవాల్సిన పిల్లాడు 12కి 2కి అవును. పడుకుంటాడు. పొద్దున సరిగ్గా లేవడు, లేట్గా వస్తాడు. అని మీరు చూసారా ఈ సైకిల్? టైమింగ్ సైకిల్ ఈ అంతా సైకిల్ కూడా ఎలా ఉంది చూసారా? మారిపోతుంది. ఉమ్, వీడికి ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది అవును. అనమాట. ఒక విద్యార్థికి ఇది ఒక మెకానికల్ సర్కిల్లో తిరిగిపోయేసి ఇదే జీవితం కావాలన్న భ్రమలో ఉన్నాడు. ఉమ్, దీన్ని బ్రేక్ చేయటం విద్యా వ్యవస్థ లక్ష్యం అవ్వాలి. ఉమ్, ఈ విద్య గురించి మాట్లాడుతూ మనకి విష్ణు పురాణంలో పరాశర మహర్షి ఒక మాట చెప్పారు. ఏంటి అనంటే, సా విద్య యా విముక్తయే. ఏది విద్య అంటే సా విద్య, అది విద్య. ఏది? యా విముక్తయే, ఏదైతే విముక్తిని కలిగిస్తుందో అది విద్య. అది కాకుండా మిగతాదంతా ఏంటనంటే విద్య కానే కాదు అని ఆయన స్పష్టంగా చెప్పాడనమాట. ఉమ్, విముక్తి అన్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది? మనం బతికున్నాము, మనం చనిపోయిన తర్వాత అంటే మన చివరి దశ తర్వాత వచ్చేది విముక్తి, మోక్షము. ఓ విద్య అంటే మోక్షాన్ని అందించాలా? చనిపోయిన తర్వాత అందించేది మనకి ఏం తెలుస్తుంది? ఉమ్, మీరు మోక్షాన్ని చూసారా? పోనీ మోక్షం గురించి రాసిన వాళ్ళు మోక్షాన్ని చూసారా? ఉమ్, నేనైతే చూడలేదు. మరి నిజమైన విముక్తి ఏంటి అనంటే, ఈ రోజు నువ్వు బతుకుతున్న బతుకులో నీకొచ్చిన కష్టానికి, నీకొచ్చిన ఉద్వేగానికి, ఉద్రేకానికి దాన్ని దాటి మానసికంగా ప్రశాంతంగా నీకున్న సమస్యని సాల్వ్ చేసుకునేసి పరిష్కారం వైపు నడవటము, విజయం వైపు నడవటము, నీకు సమాజానికి 10 మందికి ఉపయోగపడేటట్టు నిన్ను నువ్వు మలుచుకోవటము. ఇది కదా విముక్తి అంటే. అలాంటి విముక్తి వైపుకు మనల్ని నడిపించేది విద్య. అంతేకాని కేవలం క్లాస్ రూమ్‌లోనో, స్కూల్‌లోనో జరిగేది మాత్రమే విద్య కాదు. అక్కడ విద్యలో ఒక భాగం మాత్రమే జరుగుతోంది. ఉమ్, కానీ అదే విద్య అని అనటం ముమ్మాటికి తప్పు. అండ్ అదే విద్య అని పిల్లల మీద రుద్దటం నేరం. మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఇంత చదువుకుంటున్నావు, అంత చదువు. ఉమ్, దాని తర్వాత జరగాల్సింది ఉంది. మన ఉమ్, పిల్లల్ని మనం కూరగాయలు కొనేదానికి తీసుకువెళ్ళాలి. ఉమ్, అక్కడ వాడికి నెగోషియేషన్ స్కిల్స్ నేర్పించాలి. ఒక కూరగాయ పుచ్చిపోయిందా లేకపోతే ఇంకోటి స్విగ్గీలో, జొమాటోలో కూరగాయలు ఆర్డర్ చేసేసి వచ్చేస్తుంది కాబట్టి ఇది తినేసి, ఇది కాదు పిల్లల్ని పెంచే పద్ధతి. నువ్వు పిల్లాడికి లైఫ్ స్కిల్స్ నేర్పించాలంటే, ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నాం. నాన్న ఇట్స్ బోరింగ్, ఐ యామ్ నాట్ కమింగ్ అని అంటాడనమాట పిల్లాడు. ఉమ్, అన్న వెంటనే సర్లేదు నువ్వు ఇంట్లోనే ఉండు, నీ మొబైల్ ఫోన్ వాడుకుంటూ ఉండు అని వెళ్ళిపోకూడదు. నువ్వు రా. అక్కడ నీకు ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా లేకపోతే నాతో వచ్చేద్దుగా, నేను తీసుకొని వచ్చేస్తా. 10 మందితో ఉండు. ఇది సోషల్ స్కిల్. ఉమ్, కోపం వచ్చింది, నాకు చాక్లెట్ ఇస్తే గాని నేను అన్నం తినను. ఇవ్వకు. కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే పద్ధతులు నేర్పించాలి. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. తర్వాత నీకు ఒకటి చెప్పాలనుకున్నావు. ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎంత చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఇవన్నీ అవసరమా కాదా? ఉమ్, అవసరం. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఇవన్నీ స్కూల్లో నేర్పించరు. మీరు అంటున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్కూల్లో ఉమ్, జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా జీవితంలో జరుగుతుంటాయి. ఉమ్, సో ఇదంతా కూడా విద్యే కదా! ఉమ్, రాత్రి పడుకునేటప్పుడు మన చిన్నప్పుడు మన నానమ్మలు, తాతయ్యలు కథలు చెప్పేవారు. ఓ పిల్లి మేక కథో, ఆవు పులి కథో, ఉమ్, రామాయణము, భారతము, భగవద్గీత, పురాణాలు, ఏదో చెప్పేవారు మనకి. వాటి ద్వారా మనకు విలువలు నేర్పించారు చూసారా? అవును. అది కూడా విద్యే. సో విద్య అంటే స్కూల్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. ఈ ఓన్లీ చట్రం సబ్జెక్ట్స్ కాదు. ఆ! ఈ చట్రంలో నుంచి మనం బయటికి రావాలి. ఉమ్, మనం బయటికొచ్చి పిల్లాడికి ఇది నేర్పించగలిగితే వాడంతకు వాడే విద్య నేర్చుకుంటాడు. మనం చేయాల్సిన సహాయం అలా చేస్తుంటే. సో నా అభిప్రాయం ఇది. మీరన్నట్లు ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు. టైంకి నిద్రపోయేవాళ్ళు. యాహ్! టైంకి అన్నీ కూడా జరుగుతూ ఉండేవి సార్. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఆయాల దగ్గర పిల్లలు పెరగడం, హ్మ్. లేదంటే బయట ప్రీ స్కూల్స్‌లో వాళ్ళు ఉండడం, యాహ్! ఇదంతా కూడా జరుగుతుంది. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండడానికి పిల్లల తప్పైతే తప్పకుండా కాదు. యాహ్! ఎవరి తప్పు ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటారు? ఇది ఎలా మారితే బావుంటుందంటారు? తప్పు అని కాదు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, మీరు భారతీయ వ్యవస్థని చూస్తే ఒక 15-20% మనము మరి రిచ్ అని అనుకుంటే, హ్మ్. మిగిలిన 80% అబోవ్ మిడిల్ క్లాస్, మిడిల్ మిడిల్ క్లాస్, క్లాస్. లోయర్ మిడిల్ లోయర్. క్లాస్, ఇంకా అవును. దానికన్నా తక్కువ ఇలాంటి కేటగిరీలోకి వస్తారనమాట. హ్మ్. ప్రతి ఒక్కడికి ఎలా ఉందనంటే, మేము ఈ బాధలు పడ్డాం కదా! మా పిల్లలు ఆ బాధ పడకూడదు. పడకూడదు. హ్మ్. విచ్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. అవును. ప్రతి ఒక్కడికి అలానే, నాకు మీకు అందరికి అలానే ఉంటుంది. హ్మ్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, నా పిల్లాడికి నేను పడ్డ కష్టం, నేను ఒక పూటే తిన్నాను, నా పిల్లాడు 2 పూటలు తినాలి. హ్మ్. నేను ఈ స్కూల్‌లో చదువుకున్న, ఇంతకన్నా మంచి మంచి స్కూల్‌లో స్కూల్. చదువుకోవాలి. ఇలా ఆలోచించడం తప్పు కాదు. కానీ
ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, విద్య కేవలం స్కూల్ కు మాత్రమే పరిమితం కాదని. స్కూల్ ఫీజు కట్టడానికి, వీడికి పిజ్జాలు అందించడానికి, లేకపోతే వీడికి వారానికి ఒక సినిమా 600 రూపాయలు 700 రూపాయలు పెట్టి చూపించడానికి వీళ్ళ జీవితాన్ని మొత్తం దారపోసుకుంటున్నారు. అంటే ఎంతసేపు ఉన్నా డబ్బు సంపాదించుకోవాలి. నా పిల్లాడికి మంచి చేయాలన్న తాపత్రయం, వాడి పిల్లాడికి మంచి చేయాలన్న తాపత్రయం తెలియకుండానే పిల్లలతో వాడు టైం స్పెండ్ చేయట్లేదు. విద్య ఎక్కడ జరుగుతుంది? 3 చోట్ల మెయిన్ గా జరుగుతుంది. 1 గుడి, 2 బడి, 3వది వడి. వడి అంటే తల్లిదండ్రుల వడి, తల్లిదండ్రులు, నానమ్మలు, ఇల్లు. వడి అంటే ఇల్లు. ఆ వడి అన్నది మిస్ అయిపోతుంది. గుడిలో బడిలో జరిగే విద్య కేవలం అదొక ఇన్స్పిరేషన్, ప్రేరణ మాత్రమే. కానీ ఒడిలో జరిగే విద్య శాశ్వతంగా నిలిచిపోతుంది అనమాట. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంత స్కూల్లో చదువుకున్నా, బయట ఎక్కడ చదివినా తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయగలగాలి. వాళ్ళు స్పెండ్ నాన్న స్కూల్లో ఏం జరిగింది, ఓ ఇలా జరిగిందా, అలా జరిగిందా, మీ ఫ్రెండ్స్ని ఇంటికి పిలువు, మనం వెళ్దాం కదా మీ ఫ్రెండ్స్ ఇంటికి, ఇలా మనము పిల్లలతో కలిసి మనం చేసామనుకోండి, విద్య యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు తెలిసి తప్పు ఈ ఒడి అన్న కాన్సెప్ట్, అంటే గుడి బడి కూడా మన మీద జరిగిన దండయాత్రల వల్ల కొంచెం కాంప్రమైజ్ అయిపోయాయి. మన చేతిలో ఉన్నది ఒడి. ఇప్పుడు అంటే గుడి అనుకోండి, ఒక వ్యవస్థ పనిచేయాలి దానికోసం. బడి అనుకోండి, ఈ రోజుకి వెళ్ళి నేను విద్యా వ్యవస్థలో మార్పు తేలేను. కానీ ఒడి నీ చేతిలో ఉంది. ప్రతి తల్లిదండ్రుల చేతిలో వాడి పిల్లలతో కూర్చొని మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం, వాళ్ళ బాధ్యత వాళ్ళకుంది. అలా వాళ్ళు కూర్చొని మాట్లాడగలరు. అంటే నీ చేతిలో ఉన్న సొల్యూషన్ ఎందుకు వదులుకోవాలి కనుక? సో నాకు తెలిసి ఇది సమస్య. సొల్యూషన్ కూడా అదే. ఆ ఒడిని కోల్పోతున్నాము. ఆ ఒడిని కోల్పోకుండా మనం పిల్లలతో టైం స్పెండ్ చేసేంత డబ్బు సంపాదించండి. ఎంత డబ్బు సంపాదించాలి అని అంటే, ఎంత డబ్బు అయితే మీకు మీ పిల్లాడికి మంచి వసతులు కలిగిస్తూ వాడితో స్పెండ్ చేసేంత టైం ఇస్తుందో అది చేసుకోండి. లేకపోయిందంటే ఆ డబ్బుకు విలువ లేదు, మీరు పడిన కష్టానికి విలువ లేదు. మీరు ఇంత కష్టపడి 25 ఏళ్ళు వాడిని పెంచిన తర్వాత వాడికి ఏం చేయాలో తెలియక, వాడు ఎలా వెళ్తున్నాడో తెలియక, ఆ దిక్కుదోచని స్థితిలో వాడు ఉన్నాడు అని అంటే, అన్నేళ్ళు మీరు కష్టపడి ప్రయోజనం ఏంటి చెప్పండి? అవునా కదా? సో ఐ థింక్ ఆ ఒడి అన్న దాన్ని మనం బలోపేతం చేసుకోవాలన్నది నా అభిప్రాయం. ఓకే సార్. అలాగే ఇప్పుడు మన రామాయణ మహాభారతాలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుత ఆధునిక సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కొన్ని బుక్స్ కూడా రచించడం జరిగింది. వాటిని మనం ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ తీసుకురావాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మేము మనందరికీ తెలుసా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఈ విద్యా వ్యవస్థలోకి రామాయణ మహాభారతాలు భాగం చేయాలి అన్న ఆలోచన మీరు అన్నారు. ఇది మీకే కాదు, నాకే కాదు, ఈ చూస్తున్న వాళ్ళకి, చూడని వాళ్ళకి ఎంతో మందికి తెలుసు. అవును, ఇవి రావాలి. రామాయణంలో విలువలున్నాయి, భారతంలో విలువలున్నాయి, భగవద్గీతలో విలువలున్నాయి, ఉపనిషత్తుల్లో విలువలున్నాయి, అన్ని ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ విద్యా వ్యవస్థలా ఎలా తీసుకురావాలి అన్నదే పెద్ద క్వశ్చన్. అవునా? సో ఆ విద్యా వ్యవస్థలో ఎలా తీసుకురావాలని మాకు కలిగి మేము రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇలాంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా, మా పిల్లలకి, మా చెల్లెల పిల్లలు, ఇలాంటి వాళ్ళకి చెప్దాము అని. అప్పుడు ఒక్కటి కూడా, అంటే విద్యా వ్యవస్థలోకి రెడీగా ఉండేటట్టు ఒక గ్రంథం కూడా మాకు కనిపించలేదు. రామాయణం ఉంది, ఉపన్యాస రూపంలో ఉంది. భారతం ఉంది, ఉపన్యాస రూపంలో ఉంది. అక్కడక్కడ రామాయణంలోని ఒక విలువ తీసుకునేసి ఒక కథలా చెప్పిన ఉన్నాయి తప్ప, విద్యా వ్యవస్థలో భాగం అవ్వాలంటే ఏం చేయాలి? ఒక లెసన్ ఉండాలి, దాని తర్వాత క్వశ్చన్స్ ఉండాలి, దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉండాలి, దాన్ని ఎవాల్యుయేషన్ ఉండాలి, మళ్ళీ దానికి ఆ సైకిల్ అంతా మళ్ళీ రిపీట్ అవుతుండాలన్నమాట. ఇది ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రామాయణానికి పరిమితమయ్యి, రామాయణంలోని విలువలను మనము, అంటే రామాయణాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాం, మిగతావి ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే, రామాయణం మనిషి కోసం వచ్చిన గ్రంథం అనమాట. మిగతావి ఎంత చెప్పినా, మిగతా అంశాలు చాలా ఉన్నా కానీ, రామచంద్రుడు మనిషిలా ఎందుకు బ్రతికాడు అని అంటే, ఆత్మాన మానుషం మన్యే, నేను మనిషిని అని రామచంద్రుడు చెప్పాడు. దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ వత్స్యామి మానుషే లోకే, నేను మనిషిలాగా ఈ భూమి మీద నడుస్తానని చెప్పాడు. మనిషిలాగా నడవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మనిషి ఇప్పుడు రావణాసురుని రామచంద్రుడు చంపాలనుకున్నాడు, శ్రీ మహావిష్ణువు చంపాలనుకున్నారంటే చిటికేస్తే పని. కానీ బ్రహ్మగారి వరాలు కాపాడాలి. మరి బ్రహ్మగారి వరాలు గౌరవించి రావణాసురుని చంపడం కోసమే వచ్చిందని అంటే, దాదాపు రామచంద్రుడి యొక్క వయసు 38-40 సంవత్సరాలు ఉన్నప్పుడే రావణాసురుని చంపేశాడు. దాని తర్వాత కూడా 11,000 సంవత్సరాలు రామచంద్రుడు భూమి మీద ఉన్నాడు. మరి రామావతారం రావణాసుర సంహారం కోసమే వచ్చింది. అయితే దాని తర్వాత ఎందుకున్నాడు? అన్ని వేల సంవత్సరాలు ఎందుకున్నాడు
అంటే మనిషి మనిషిలా ఎలా బ్రతకాలి, తన బాధ్యతలేంటి, విలువలు తను ఏంటి? కష్టం వస్తే ఎలా స్పందించాలి, ఇవన్నీ నేర్పించడం కోసం. సో అవును. మనిషి మనిషిలా బ్రతకటం కోసం వచ్చిన, అది నేర్పించడానికి వచ్చిన అవతారం అవతారం. కాబట్టి రామ అవతారం. ఉమ్. దాన్ని మేము ప్రమాణంగా తీసుకున్నాం. ఓకే. దాంట్లోనే మనకు భగవద్గీత అర్థమైపోద్ది, భారతం అర్థమైపోద్ది, ఉపనిషత్తులు అర్థమవుతాయి, వేదాలు అర్థమవుతాయి అనమాట. ఉమ్. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాసిత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము రామాయణంలో వచ్చింది. వేదము చేత ప్రతిపాదింపబడిన ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో అది రామచంద్రుడు లాగా వచ్చాడు అన్నది మనకు శ్లోకం ఆధారం. ఓకే. సో రామాయణం చదివితే అన్ని చదివినట్టే అన్న చదివాం మేము. ఓకే, ఉమ్. రామాయణం మీద పరిశోధన. ఇప్పుడు రామాయణాన్ని తీసుకోండి. ఉమ్. రామాయణం అన్న వెంటనే మెయిన్ గా ఇంపార్టెంట్ ఏమొస్తుందంటే ఇన్ని రామాయణాలు ఉన్నాయి, ఏ రామాయణం తీసుకోవాలి? ఉమ్. అనేక రామాయణాలు ఉన్నాయి అవును. కదా. వాల్మీకి రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది, భాస్కర రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది. ఇలాంటివే కాకుండా రామాయణాన్ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చిన రామాయణాలు ఉన్నాయి. ఇన్ని రామాయణాల్లో ఏ రామాయణం తీసుకోవాలి కనుక అనంటే అప్పుడు ఆ పరిశోధనకు మాకు తెలియంది వాల్మీకి రామాయణమే ప్రమాణం. ఎందుకు వాల్మీకి రామాయణమే ప్రమాణం అని అంటే, ఆ రోజు వాల్మీకి రాసిన రామాయణాన్ని రామచంద్రుడు చూసి ఇది నా కథ అని నిండు సభలో ఆమోదించాడు. ఇది నా కథ అని ఆమోదించింది అది అథెంటిక్ అవుతుంది తప్ప మిగతా ఎలా అథెంటిక్ అవుతాయి? సో వాల్మీకి రామాయణాన్ని అనుసరించి మిగతా రామాయణాలు వచ్చాయి. సో వాల్మీకి రామాయణానికి పరిమితం అవుదాం. ఓకే, నౌ అది అయిపోయింది. దాంట్లో ఏంటి మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే వాల్మీకి రామాయణము అని చెప్పి చాలా మంది చాలా చాలా అంశాలను యాడ్ చేశారు. అలా కాదు, నిజంగా వాల్మీకి రామాయణం ఎంత ఉందో ఆ కథ చెప్పామన్నమాట. ఓకే. ఇది వాల్మీకి రామాయణం. దీని తర్వాత దీంట్లో నేర్పిన విలువలేంటి? ఇప్పుడు విలువలు అంటే బోల్డ్ ఉంటాయి, మరి అవన్నీ నేర్పించాలి. అది మనకు వాల్మీకి మహర్షి చెప్పేశాడు ముందే, నువ్వేం కంగారు పడనక్కర్లేదు, నా మొదటి శ్లోకంలోనే చెప్పేస్తానని చెప్పేసి వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ఒక 16 గుణాలు అడిగాడు అనమాట. ఈ 16 రామచంద్రుడి గుణాలు మనం మన పిల్లలకు నేర్పించుకోవాల్సిన నైపుణ్యాలు, స్కిల్స్. అంటే వాట్ ఎవర్ ఆర్ ద అట్రిబ్యూట్స్, అంటే రామచంద్రుడి యొక్క గుణాలు ఈ రోజు సమాజానికి మనిషిగా మనం సంపూర్ణత సంపాదించుకునే దానికి స్కిల్స్ అంటాం కదా, నైపుణ్యాలు అంటాం కదా. సో ఇప్పుడు ఈ 16 గుణాలను తీసుకునేసి రామచంద్రుడు ఆర్ భరతుడు ఆర్ లక్ష్మణుడు ఆర్ సీతమ్మ ఆర్ మండోదరి ఆర్ సుమిత్ర ఆర్ కైకేయి ఎక్కడెక్కడ ఎలా చూపించారు అన్నది రెండో భాగంగా తయారు చేశాం. సో మొదటి భాగం వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణంలో ఈ నైపుణ్యాలని మనం పిల్లలకి విద్యా వ్యవస్థలో ఎలా భాగం చేయొచ్చు. సో దానికి మేము తీసుకున్న అప్రోచ్ ఏంటి? 5W1H ఫార్మాట్ అంటారనమాట. అంటే వాట్, వై, వెన్, హూ, హౌ అండ్ వేర్. వాట్ అంటే ఏంటి? ఈ గుణం అంటే ఏంటి? వై, ఇది ఎందుకు మనిషికి అవసరం? వెన్, రాముడు ఎక్కడెక్కడ దీన్ని చూపించాడు మనకి. హూ, రాముడే కాక ఇంకెవరన్నా చూపించారా? రామాయణంలో కాదు మహాభారతంలో చూపించారా? మన స్వతంత్ర పోరాటంలో చూపించారా? ఇంకొక చూపించారా? హౌ, ఇది మన జీవితంలో ఎలా భాగం చేసుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు. వేర్, ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి అన్న ఈ కోణంలో ఈ రామాయణంలోని విలువలు తీసుకురావడం జరిగింది. దీన్ని మనం ఏం చేసాము, ఒక తండ్రి ఒక కూతురికి కథలాగా ప్రతిరోజు రాత్రి వాకింగ్ కి తీసుకెళ్ళి, ఒక రోజు వాకింగ్ కి తీసుకెళ్ళి చెప్తాడు, ఒక రోజు పడుకోబెట్టుకొని చెప్తాడు, ఇంకొక రోజు భోజనం చేస్తూ చెప్తాడు. ఇలాగా వివిధ నేపథ్యాలలో తండ్రి కూతురికి ఆ కథను చెప్తూ ఉంటాడు. కథను చెప్పేసి, అమ్మ ఈ కథను చెప్పాను కదా, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ చేయను, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తున్నాను కదా, ఇది నువ్వు చేసి తీసుకొని రా. క్వశ్చన్స్ అంటే మళ్ళీ కేవలం క్వశ్చన్స్ ఉండకూడదు, అవి ఇన్నోవేటివ్ గా ఉండాలి అని ఆత్మ పరిశీలన దర్పణాలు, అంటే ఇంట్రోస్పెక్షన్ మిర్రర్స్ అని తీసుకొని వచ్చాము. రాముడు అన్న అద్దం ఉంది, దాంట్లో నువ్వు చూసుకో, నీకు రాముడికి ఏం కామన్ అవి నేర్చుకో, ఉంచుకో. నీకు రాముడికి ఏం కామన్ కాదు, రాముడిలో నుంచి నువ్వేం నేర్చుకోవచ్చు, నీలో నుంచి నువ్వేం వదులుకోవచ్చు. రావణాసురుడు అన్న ఒక అద్దంలోకి నిన్ను నువ్వు చూసుకో, నీకు రావణాసురుడికి ఏంటి కామన్, నీ మార్పులు ఏం చేసుకోవాలనుకుంటున్నావు. ఇలా రామాయణంలో ఉన్న ప్రతి పాత్రని ఒక అద్దంలా తయారు చేశామన్నమాట. అంటే పిల్లల్లో ఆలోచన మనం ఇలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ థింగ్స్ మనం తీసుకుని ఒక విద్యా వ్యవస్థలో తయారు చేశాం. దీని పట్ల మీరు గమనించారంటే, ఒక కథ చదువుతున్నాం, ఆ కథని క్వశ్చన్స్ లాగా ఆత్మ పరిశీలన అంటాం అనమాట. ఎందుకు మనం అది నమ్ముతున్నామనంటే, ఏదో ఒక కథ చెప్పి వదిలేస్తే ఆ కథ ఎప్పటికీ ఉండదు. ఒక కథ అది నేర్పించే విలువ మనలో ఎప్పుడు భాగం అవుతుందంటే దాంతో మనం టైం స్పెండ్ చేయాలి, దాని గురించి మనం ఆలోచించాలి, దాని గురించి పరిశోధన చేయాలి.
ఆ పరిశోధన చేసి నీ భావన నువ్వు వ్యక్తపరిచినప్పుడే ఆ విలువ అది కేవలం విలువలే కాదు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది. ఎప్పుడు ఉంటుంది మనకు తెలుసుకుంటే సరిపోతుందా? ప్రాక్టీస్ చేస్తేనే దానిపై ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేయాలి? అది ఎప్పటికీ నీతో ఉండిపోయేంత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేశాను మళ్ళీ వదిలేస్తానంటే కుదురుతుందా? ఏ విద్య నువ్వు నేర్చుకున్నా గానీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నీతో ఉంటుంది. ఓ 10 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేయను తర్వాత మాట్లాడతానంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో అలాగా పిల్లాడిని ఇక నేను పిల్లాడిని అన్నానికన్నా విద్యార్థిని అని అంటాను. ఎందుకంటే విద్యార్థి అని అంటే ఎవరైనా అవ్వచ్చు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాడు ఎవరైనా అవ్వచ్చు. వయసుతో సంబంధం. ఇలాంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేస్తే ఒక రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్ లా తయారవుతుంది. దాన్ని మనం ప్రజలకు అందించాలి. అప్పుడు ఏ విద్యా వ్యవస్థ అయినా, అది స్కూల్ వ్యవస్థ అవ్వచ్చు, కాలేజ్ వ్యవస్థ అవ్వచ్చు, స్కూలు కాలేజ్తో సంబంధం లేకుండా ఒక తల్లి ఒక తండ్రి పిల్లాడికి రామాయణ పాఠం నేర్పించాలంటే ఏ విధంగా ప్రాక్టికల్ గా నేర్పించవచ్చు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఎలా నేర్పించవచ్చు అన్న ఆలోచన పెట్టుకునేసి ఇది ఒక టెక్స్ట్ బుక్ లా తీసుకురావడం జరిగింది అనమాట. సో దీన్ని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు కొన్ని స్కూల్స్ తీసుకున్నాయి దీన్ని, కొన్ని స్కూల్స్ తీసుకునేసి వాళ్ళ విద్యా వ్యవస్థలో వాళ్ళు భాగంగా ఒక పీరియడ్ డెడికేట్ చేశారనమాట. వారానికి 2 పీరియడ్స్ 3 పీరియడ్స్ అలా డెడికేట్ చేసి ఈ తవాస్మి పుస్తకాన్ని కొన్ని స్కూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇప్పుడు పిల్లలకి రామాయణాన్ని భాగంగా పెట్టాలి, వాళ్ళకి తెలియదు ఎలా పెట్టాలో. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ మోడల్ మీకు ఉంది కదా, పెట్టండి అంటే పెడుతున్నారు వాళ్ళు. సో విద్యా వ్యవస్థకు కూడా మనం మంచి సమాధానాన్ని ఇచ్చామంటే ఇంప్లిమెంట్ చేసేదానికి మంచి మంచి వాళ్ళు ఉన్నారు. సో తప్పకుండా ఇలాంటి వ్యవస్థను మనం ఏర్పరచాలన్నది నా అభిప్రాయం. ఓకే సార్. అయితే ఇప్పుడు కొన్ని స్కూల్స్ కి ఇచ్చామన్నారు, అలానే ఎక్కువ మందికి తెలియడానికి ఏమైనా సదస్సులు నిర్వహించడం కానీ ఇటువంటివి ఏమైనా చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు మనకి? సో అదే మీకు చెప్పాను కదా, విద్య అంటే కేవలం స్కూల్లోనే జరగదు. సో స్కూల్ గురించి ఇది మాట్లాడాం మనం. స్కూల్ బయట మనం ఎంత చేయొచ్చు అని అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా సంస్థలు ఉంటాయి, వివిధ సంస్థలు. ఈ నేపథ్యంలో మీరు గమనించారంటే రామనారాయణం అని విజయనగరంలో ధనుస్సాకారంలో ఒక పెద్ద అద్భుతమైన దృశ్య ప్రాంగణం ఉంది. రామాయణ దృశ్య ప్రాంగణం. అది రామాయణాన్ని అద్భుతంగా కళాఖండాలుగా చేసి ఒక 72 ఘట్టాల్లో చూపిస్తారు మనకి. ఎప్పుడన్నా వీలున్నప్పుడు మీరు చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి ఉంటాడు. అక్కడ ఒక లేజర్ షో జరుగుతుంది. టెంపుల్ ఉండడం కూడా ధనుస్సాకారంలో ఉంటుంది అన్నమాట. ఆ ధనుస్సాకారంలో అది ఉండటానికి, రామాయణానికి అది డెడికేట్ అవ్వటానికి మూల కారణం నారాయణం నరసింహమూర్తి గారని గొప్ప, అంటే ఆయన పారిశ్రామికవేత్త, అట్ ది సేమ్ టైం ఎంతో చారిటీ యాక్టివిటీ చేశారనమాట. ఆయన ఆలోచన ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే రాముడే నా శ్వాస, రామాయణమే నా భాష. ఆయన అలానే బ్రతికారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ రామాయణాన్ని ఆయన కట్టాల్సి కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఇదేదో డొనేషన్స్ తో నడిచింది కాదు. ఇప్పుడు మనం గుడి కట్టాలంటే డొనేషన్స్ కావాలి కదా, అలా వీళ్ళు చేయలేదు. ఈ కుటుంబం అంతా ఇది జరగాలి అన్న సంకల్పంతో చేశారనమాట. అంత పెద్ద ప్రాంగణాన్ని నిర్మించి వాళ్ళు సాధించాలనుకుంటున్నది ఏంటంటే భావితరాలకు రామాయణం విలువలు అందాలి. ఇంతే వాళ్ళ కోరిక. దీని మీద ఏదో డబ్బు సంపాదించాలి, దీని మీద ఏదో ఇంకోటి చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇది కేవలం రామాయణానికి, రామాయణంలో ఉన్న విలువలని సమాజానికి పరిచయం చేయాలి, భావితరాలకు అందిస్తే సమాజం బాగుంటుందన్న ఆలోచన. అక్కడ ఈ మధ్య కాలంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అండ్ రామాయణ అన్న ఒక పరిశోధన కేంద్రాన్ని వాళ్ళు లాంచ్ చేశారు. దాన్ని మన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేశారనమాట, సెప్టెంబర్ 26వ తేదీ. దాని లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో రామాయణం మీద పబ్లిష్ అయిన గ్రంథాలన్నీ సేకరించి ఇక్కడ ఉండాలి. దాదాపు 129 భాషలలో, అంటే ఇండియాలో బయట కూడా రామాయణం పబ్లిష్ అయిందని అంటారు. మేము చేసిన రీసెర్చ్ ప్రకారం ఇంకా ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. నాట్ ఓన్లీ వాల్మీకి రామాయణం, అన్ని రామాయణం. వాల్మీకి రామాయణం మనకు ఆధారం, కానీ వాల్మీకి రామాయణమే కాదు, దాని చుట్టూ వచ్చిన రామాయణాలని, విమర్శలు అన్నింటినీ తీసుకొని వస్తున్నాం. తీసుకొని వచ్చి అక్కడ ఒక కేంద్రంగా తయారవ్వాలి. ఇప్పుడు ఎవరన్నా అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయాలంటే ఇంకొక చోటికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా అక్కడ దొరుకుతుంది. వాల్మీకి రామాయణానికి, ఆ రామాయణం పట్ల పరిశోధనకి అది ఒక కేంద్ర బిందువులా తయారవ్వాలి. అక్కడి నుంచి రామాయణం యొక్క పరిశోధన ప్రపంచం నలుదిశలా వ్యాపించాలన్నది ఒక సంకల్పం. దీనిలో భాగంగా మనం ముందు ఏం చేసామంటే సెప్టెంబర్ 26 ఇది లాంచ్ అయింది, కానీ 27, 28, 29వ తేదీల్లో శ్రీరామాయణ శంఖారావం అన్న ఒక గొప్ప సదస్సు, పెద్ద మహాసదస్సు జరిగిందనమాట. దాంట్లో దాదాపు 72 మంది వక్తలు. అది మీరు పరిశోధన చేసే స్కాలర్స్ అనండి, మొదటి రోజు పరిశోధన చేసే స్కాలర్స్ వచ్చారు, రెండవ రోజు ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు, మూడో రోజు
క్షేత్రస్థాయిలో హిందూ ధర్మం కోసం రామాయణం కోసం పాటుపడుతున్న వాళ్ళు వచ్చి వాళ్ళ వివిధ కోణాలు రామాయణంలో అది కళలనండి, రామాయణంలో నిగూఢమైన అర్థాలనండి, ఆధ్యాత్మికతనండి, భాషనండి, ఇంకోటి అన్ని కోణాలను చాలా కోణాలను ప్రజెంట్ చేశారు. బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అయితే పెద్దలు చెప్పారు, ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇది మనం ఎవరి కోసం స్టార్ట్ చేస్తున్నాం? భావితరాలకి, అంటే ఈ రోజు పిల్లల కోసం. ఆ పిల్లలను కూడా భాగం చేయాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీల్లో వారధి అంటే బ్రిడ్జ్, వారధి గ్లోబల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ అని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంతమంది పిల్లలతో దాదాపు ఇప్పటిదాకా 120 మంది రిజిస్టర్ అయ్యారు. అంటే దాదాపు 60-61 టీం దాకా వచ్చాయన్నమాట. 3 రోజుల్లో ఇన్ని టీమ్స్ తో రామాయణంలోని వివిధ కోణాలని వాళ్ళతో రీసెర్చ్ చేయించి ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. పిల్లలకి టీచర్లకి ఇద్దరికి. ఆ రోజు వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడబోతున్నారు. ఇది లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకొకటి అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. దీనిలో పార్టిసిపేట్ అవ్వాలంటే కావాల్సింది ఏంటంటే రాముడి పట్ల రుచి, అంతే. కొన్ని విలువలు నేర్చుకోవాలన్న రుచి తప్ప ఇంకా ఏ అర్హత అవసరం లేదు. ఇది చేస్తున్నారు అక్కడ. దీనికోసము విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న పిల్లల్ని ప్రస్తుతానికి గ్యాదర్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతే పరిమితం అవ్వకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వాలి కదా. మరి ఎలాగా అని ఆలోచించి అందరూ రాలేరు కాబట్టి ఈ 60 టీములని అక్కడ ప్రజెంట్ చేసేటట్టు చేసి ప్రపంచంలో నుంచి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా భాషతో వయస్సుతో పరిమితం లేకుండా ఒక ఎస్సే రాయండి. రామాయణం మీద ఎస్సే రాయండి. 10 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, వాడు రాయగలిగిన ఎస్సే వాడితో రాయించండి. 80 ఏళ్ళ ఆయన ముసలాయన ఉన్నాడు, లేకపోతే ఆయన బామ్మగారు ఉన్నారు, వారికి రామాయణంలో అద్భుతమైన విశేషమైన జ్ఞానం ఉంది, మీరు ఒక పరిశోధన పత్రాన్ని రాయండి. ఈ మధ్య కాలంలో 87 ఏళ్ల వయసున్న ఒక ఆయన ఒక పేపర్ సబ్మిట్ చేశారు మాకు, నేను కూడా రాస్తాను అని చెప్పేసి. ఎంత అద్భుతంగా రాశారంటే ఆ వయసులో ఆయన అలా చేయటం మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అండ్ ఒక 11 ఏళ్ల పిల్లాడు కూడా ఒక పేపర్ పంపించాడు. ఇలా పేపర్లు వస్తున్నాయి మాకు. పేపర్ అని ఎందుకు అంటున్నారంటే పెద్దవాళ్ళు రాశారనుకోండి అది పరిశోధనా పత్రం అని అంటాం, చిన్నవాళ్ళు రాశారంటే వ్యాసం అని అంటాం. ఏదైనా పేపర్గా మాట్లాడుతున్నాం. మీ పిల్లలని, మిమ్మల్ని, మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులని ఈ పేపర్ రాసి మాకు సబ్మిట్ చేయండి. మాకు సబ్మిట్ చేయాల్సిన ప్రాసెస్ కూడా వెరీ సింపుల్. ఆ వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, varadhi2025@gmail.com అని. అది మీకు నేను అందజేస్తాను, మీ డిస్క్రిప్షన్లో కూడా మీరు పెడదురు కానీ వాళ్ళ పోస్టర్ అంతా. దానికి వాళ్ళు వ్యాసం రాసి ఆ ఫోటో కన్నా DTP చేసేసి నీట్గా టైప్ చేసి పంపిస్తే బాగుంటుంది. అది పేపర్లో మేము డౌన్లోడ్ చేసుకుంటాం. లేదండి మాకు ఈ కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, మేము పేపర్లోనే రాసి పంపిస్తాం, చక్కగా ఫోటో తీసి మాకు పంపించండి, అది కూడా మేము. ఇలా మనము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రామాయణ ప్రచారం అనండి, లేకపోతే రామాయణంతో విలువలని నేర్పించే విద్యనండి ఈ యజ్ఞంలో భాగం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక అద్భుత అవకాశం. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎప్పుడు అలా జరగలేదు. అయితే ఎందుకండి ఈ పేపర్లన్నీ అన్న ఒక ఆలోచన వస్తే అది కూడా చాలా అద్భుతంగా చెప్పారు వారు. ఏంటి అని అంటే రాముడికి పూజ చేస్తామా, దేవుడు అన్న తర్వాత పూజ చేస్తాం మనం. ఈ రోజు పూజ చేసిన తర్వాత ఆ పూలను రేపు తీసేస్తాం. అంటే పూలు వాడిపోతున్నాయి, పండు చెడిపోతుంది. కానీ పూజ చెయ్యాలి అని అంటే వాడిపోని పువ్వుతో చేస్తే ఎలాగా బాగుంటుంది కదా. మరి వాడిపోని పువ్వుని ఎలా సృష్టించాలి? మనకి పువ్వు అన్న వెంటనే మన వైదిక విజ్ఞానం కమలంతో మొదటగా మొదలు పెడతారనమాట. ఒక కమలం ఎప్పుడు విచ్చుకుంటుంది అంటే సూర్యుడిని చూసినప్పుడు. సూర్యుడు ఉదయించినప్పుడు కమలం విచ్చుకుంటుంది, సూర్యుడు అస్తమించినప్పుడు అది కూడా మొహం చాటేస్తుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడు ఉండే సూర్యుడు ఉంటే బాగుంటుంది కదా. మరి ఎప్పుడు ఉండే సూర్యుడు ఎవరు? రామచంద్రమూర్తి. సూర్యుడికి అస్తమయము ఉదయము ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ రాముడికి లేవు కదా అవన్నీ. అలా ఎప్పుడూ ఉన్న సూర్యుడి వైపు ఒక పిల్లాన్ని మనం చూపించగలిగాము, ఒక మనిషిని మనం చూపించగలిగాము అంటే ఆ మానవత్వపు విలువలు, ఆ కిరణాలు ఏవైతే వీడి మీద పడతాయో వీడి మనసు కూడా విచ్చుకుంటుంది కదా. అయితే రాముడి కిరణాల ద్వారా విచ్చుకున్న పువ్వు ఎప్పటికీ వాడిపోదు, ఆ పువ్వు యొక్క పరిమళం ఎప్పటికీ అంతమవ్వదు. ఈ మనసు ద్వారా మనసు పెట్టి రాసిన ఈ వ్యాసం అనండి, పత్రం అనండి, ఎస్సే అనండి, ఒక పేపర్ అనండి, అది మరి పూజకి వాడిపోని పువ్వు కదా. అలాంటి పేపర్లతో
ఇలాగ పిల్లల చేత పెద్దల చేత మనిషి రాముడి గురించి నేను మాట్లాడగలను అని అనుకున్న ప్రతి మనిషి చేత ఒక పేపర్ని రాయించి ఆ పేపర్తో జనవరి 26వ తేదీ అంటే రిపబ్లిక్ డే రోజు రామచంద్రుడికి సహస్రనామార్చన చేయాలి. ప్రతి నామానికి ఒక పేపర్ని సబ్మిట్ చేయాలి. అది కదా భావించి అది కదా రామచంద్రుడికి మనం ఇచ్చే నిజమైన కృతజ్ఞత. మన కోసము మనిషిలా ఆయన బండాల్సిన అవసరం లేదు, ఇలా బతకరా అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఇచ్చేస్తే సరిపోయేది. ఎగ్జాక్ట్లీ ఆయన బ్రతికి చూపించిన ఆయనకి అంటే నేను ఎలా బ్రతకాలో నా తండ్రి నాలాగా మారి చూపించాడు. అంత బాధ్యత తీసుకున్న తండ్రికి మనం కృతజ్ఞత చెప్పాలి కదా. ఈ రోజు మన తండ్రి మనకు చదివిస్తే మనం కృతజ్ఞతని చెప్తున్నాము. అలాంటిది జీవితాన్ని జీవనాన్ని నువ్వు ఎలా సాగించాలో చెప్పిన రామచంద్రుడికి మనం కృతజ్ఞత చెప్పాలి కదా, సీతమ్మకి చెప్పాలి కదా. మరి వారికి మనం కృతజ్ఞత చెప్పే బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే నేను నిన్ను చూశానయ్యా అమ్మా, నిన్ను చూశానమ్మా, నీ నుంచి నేను ఈ అంశం నేర్చుకుంటున్నానమ్మా అని మనం చెప్తే కదా వాళ్ళ కృతజ్ఞత. ఆ విధంగా కృతజ్ఞతను ఆవిష్కరించాలి అన్నది ఈ సంకల్పం. సో వారధి అన్న కాంక్లేవ్. అంతేకాదు జనవరి 26వ తేదీ ఎందుకు పెట్టాము అని అంటే మనము మన రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి అమలుపరుచుకున్నాం. భారతదేశ రాజ్యాంగాన్ని, గణతంత్ర దినోత్సవం కదా, రిపబ్లిక్ డే. అయితే దేశానికి రాజ్యాంగం అవసరం, మరి మనిషికి మానవత్వానికి కూడా ఒక రాజ్యాంగం అవసరం. ఒక దేశం బాగా నడవాలి పటిష్టంగా అంటే ఒక రాజ్యాంగం కావాలి. మరి మనిషి మానవత్వం నడవాలంటే కూడా రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగం రామాయణమే. ఆ రామాయణమే మనిషిని మానవత్వాన్ని సమాజాన్ని నడిపించగలిగిన రాజ్యాంగము అని మనం 10 మందికి సమాజానికి పరిచయం చేయటం కోసం, గట్టిగా ఒక శంఖారావం చేయటం కోసం ఆ రిపబ్లిక్ డే జనవరి 26 మనం ఎంచుకోవడం జరిగిందనమాట. అంతేకాదు ఈ జనవరి 26 అనేది ఈ రామనారాయణ ప్రాంగణాన్ని సృష్టించిన ఆ నారాయణ నరసింహమూర్తి గారి యొక్క జన్మదినం కూడా. అంటే వారు ఇప్పుడు లేరు, పరమపదించారు. వారికి కూడా ఒక కృతజ్ఞతను ఆవిష్కరించినట్టుంటుంది అని ఈ మహాసంకల్పం నడుస్తుంది. సో మీ ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే ఎవరికైనా ఈ విషయంలో ఈ వారధిలో పార్టిసిపేట్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇక్కడికి రానవసరం లేదు, మీరు కష్టపడిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక వారం రోజులు, రోజుకు ఒక 15 నిమిషాలు లేకపోతే నెలలో ఒక 2-3 గంటలు మీరు కూర్చునేసి మీ పిల్లాడితో వ్యాసాన్ని రాయించండి. మీరు రాయండి, రామాయణంలో మీకు తెలిసిన పాత్ర గురించి రాయండి, సన్నివేశం గురించి రాయండి, ఒక ఉద్రేగం గురించి రాయండి, ఎలా ఉండాలో రాయండి, ఎలా ఉండకూడదో రాయండి. మీకు నచ్చిన అంశం తీసుకునేసి వాళ్ళతో వ్యాసం రాయించండి. మీరు సబ్మిట్ చేసిన వ్యాసానికి మేము చిరస్థాయిగా ఉండేటట్టు చేస్తాము. ఆ వ్యాసం మాకు అందిన వెంటనే మీకు ఒక నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్తో మేము వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఏదైతే ప్రపంచంలో మొట్టమొదటి రీసెర్చ్ సెంటరో దాంట్లో స్టోర్ చేస్తాం. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రామనారాయణని దర్శించండి. మీరు పోయి మీ వ్యాసం నెంబర్ చెప్పారనంటే అక్కడ మీకు కనిపిస్తుంది. అది ఈ రోజే కాదు, మీ పిల్లల తర్వాత మీ మనవాళ్ళు వాళ్ళందరికీ కూడా నెంబర్ స్టోర్ చేస్తే మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ అలాంటి వ్యాసం అప్పుడు రాసునిందని ఉండే వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎప్పటికీ ఉండిపోతుంది ఇప్పుడు వ్యాసం అనేది. సో దీంట్లో అందరినీ భాగస్వాములు అవ్వమని మీ అందరినీ కోరుకుంటున్నాను. దీనికి ఖర్చు ఏం లేదు కదా, ఎంతమంది అయినా రాయొచ్చు. ఒకే వ్యక్తి 2-3 వ్యాసాలు కూడా రాయొచ్చు. 2-3 కలిసి ఒక వ్యాసాన్ని రాయొచ్చు. ఎటువంటి భాష పరిమితం లేదు. ఒడియాలో రాస్తావా రాయి, తెలుగులో రాస్తారా రాయండి, సంస్కృతంలో రాస్తారా రాయండి, బెంగాలీలో, చైనీస్ లో రాస్తారా రాయండి. ఏ భాష అయినా వయసుతో పరిమితం లేదు. అయ్యో మా పిల్లాడు చిన్న పిల్లాడండి, 10 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంది, రాయలేడు, వాటితో ఒక వీడియో చేసి పంపించండి. మాకు ఒక వీడియో చేసి చిన్నగా రామాయణం గురించి మాట్లాడే మాట పంపించండి, రాముడి గురించి పాట పాడితే పాడి పంపించండి. మీరు రాముడి పట్ల మీ కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా అది స్టోర్ చేసేదానికి ఇక్కడ వీరు సిద్ధంగా ఉన్నారు. ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధం అవ్వండి అని మీ ద్వారా నేను విన్నపం చేసుకుంటున్నాను. మరొకసారి ఆ మెయిల్ ఐడి చెప్తారా సార్? వారధి VARADHI2025@gmail.com అన్నది మనకి ఈమెయిల్ ఐడి. దీని గురించి మీకు ఇంకా వివరాలు కావాలి, డౌట్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు రామనారాయణం వాళ్ళ వెబ్సైట్ ఉంటుందన్నమాట, దాంట్లో ఉండొచ్చు. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ ఒక పోస్టర్ని మేము అందజేస్తాము. దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము అందజేస్తాం అనమాట. వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏంటి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసినా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో ఈ 2 విధాలుగా మీరు అంటే ఒకటి ఎస్ఏ లాగా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు, పిల్లలైతే వీడియో రూపంలో కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఈ అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇంత చక్కగా మనకి విద్యా వ్యవస్థకి, అలాగే మన సమాజానికి రామాయణం ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ఒక బుక్ రాయడం జరిగింది. ఇన్ని రకాల బుక్స్ అనేవి మీరు అందించారు. అలాగే ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. అసలు ఇందులోకి మీరు రావడానికి ఇంత చదువుకున్నారు. ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఈ ప్రొసీజర్‌లోకి మళ్ళీ మీరు రావడానికి ఏ విధంగా బీజం ఎక్కడ పడింది? అంటే బీజం అంటే అలా ఏం లేదమ్మా. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో రామాయణం చదువుకునేవారు, విష్ణు సహస్రనామం ఇలా చదువుకునేవారు. హుహు. సో, అప్పుడు దేవుడు అలాంటి ఆలోచన ఉండేది. హ్మ్. అంటే పెద్ద ప్రేమించలేదు. ఆయన కూడా మన ఇంట్లో ఒకాయన హ్మ్. అని చెప్పి అలాంటి ఆలోచన ఉండేదనమాట. ఓకే. ఇంట్లో పెద్ద మనిషి ఆ! అన్నట్టు. ఇంట్లో ఒకాయన ఉన్నాడు. హ్మ్. మా నాన్నకి ఇక్కడ బెడ్‌రూమ్ అయితే ఉంది. ఆయనకు కూడా దేవుడి రూమ్ ఒకటుంది. అలాంటి ఒకటుంది. ఆలోచనలో ఉండేవాళ్ళం ఓకే. చిన్నప్పటి నుంచి. సో, హి ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ. హ్మ్. అన్న ఆలోచన ఉండేది చిన్నప్పటి నుంచి. పెద్ద పూజ చేయాలి అలాంటి ఆలోచనలు. కానీ చదువుకుంటున్నప్పుడు బిట్స్ పిలాన్‌లో చదువుకుని ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏంటి ఏదో చేయాలి. తీరట్లేదే ఇంత డబ్బొస్తుంది. ఏదో అలా ఆలోచిస్తున్నప్పుడు పిల్లలకేదైనా చేయాలి అని సలహా ఇవ్వటం. ఎవరిచ్చారు ఆ సలహా అంటే చిన్నజీయర్ స్వామి వారు ఇచ్చారనమాట. అంటే ఓకే. నాకు తెలీదు వారప్పుడు. హ్మ్. కానీ మా నాన్నగారి గురువు వారు. ఓకే. అందుకని చెప్పి సరే మా నాన్నగారు గురువు గదా! అని చెప్పి నేను గూడా ఆయన దగ్గరికెళ్ళిపోయాను. హ్మ్. ఇలా టైం రిక్వెస్ట్ చేసేసి స్వామిని ఇలాగా నాకేమో ఇలా చేయాలనుంది. మరి ఏం చేయాలో తెలియట్లేదు. ఆవేశమైతే ఉంది గానీ ఆచరణ అయితే లేదు. హ్మ్. మీరేమన్నా సలహాలు ఇవ్వగలుగుతారా? అంటే ఆయన చెప్పిన మాట వారు ఆ రోజు ఆహ్, పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వారు. వారి మీద నువ్వు మంచి రాస్తే మంచి చూపిస్తారు. సో, మంచి రాసే ప్రయత్నం చేయగలమా? సమాజంలో మంచి ఉంది. మంచిని చెడు. కోరుకునేవారు ఉన్నారు. హ్మ్. మంచి ఉంది. మంచిని కోరుకునేవారున్నారు. మధ్యలో సంధానకర్తలు గావాలి గదా! ఆ సంధానకర్తలు అవసరం ఇప్పుడు. అలాంటి రోల్ ఏమన్నా ప్లే చేయగలవా నువ్వు? అనే విధంగా ఆయన సూచన ఇవ్వడం జరిగింది. హ్మ్. దాని గురించి ఆలోచించి, ఇంకా అదే ఆలోచన బాగా నచ్చేసి, హ్మ్. ముందు పార్ట్ టైమ్ స్టార్ట్ చేశాము. అంటే ఓకే. గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళి టీచ్ చేయడం ఇలాంటివి హ్మ్. చేసేవాళ్ళమనమాట. సాటర్‌డే, సండేస్ అలా హ్మ్. బెంగుళూరులో. దాని తర్వాత ఆహ్, మనిషి ఎలా బ్రతకాలి, వాల్యూ సిస్టమ్స్, రామాయణం స్టార్ట్ చేయటం. కొద్ది రోజుల తర్వాత రామాయణము, ఉద్యోగం 2 సాగట్లేదు. హ్మ్. అంటే పార్ట్ టైమ్ సాగట్లేదనమాట. హ్మ్. అందుకని చెప్పేసి రామాయణాన్ని తీసి ఉద్యోగం అన్నా చేయాలి, ఉద్యోగం చేసి రామాయణాన్న చేయాలి. సో, మరి కుటుంబ సభ్యులు, తర్వాత భార్య, స్నేహితులు అందరూ ప్రోత్సహించడం వల్ల ఉద్యోగాన్ని తీసి రామాయణాన్ని పెట్టుకున్నాం. ఓహ్! ఫుల్ టైమ్ లాగా. హ్మ్. సో, సో, ఆ విధంగా ఫుల్ టైమ్ స్టార్ట్ అయింది రామాయణం. ఓకే. సో, ప్రేరణ అంటే చిన్నప్పటి నుంచి అది అలా బీజం అలా వచ్చింది. హ్మ్. ఒక టర్నింగ్ పాయింట్ అనండి, లేకపోతే ఒక దిశని మార్చిన ఆలోచన అనండి అది స్వామివారిదే. అదే చిన్నజీయర్ స్వామివారి దగ్గర చిన్నజీయర్ నుంచి స్వామివారి వచ్చిందనమాట. ద్వారా వారే వచ్చింది. ఈ ఆలోచనను నాకు అందించారనమాట. ఓకే. సో, అప్పటినుంచి ఇంక ఇదే పిచ్చి. ఓకే. కంప్లీట్‌గా ఈ రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? బుక్ అంతా కూడా ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఎలా ఉంది? ఈ రిసర్చ్ స్టార్ట్ అవ్వటానికి కారణం ఒక పాపకి నేను టీచ్ చేస్తున్నాను. హ్మ్. టీచ్ చేస్తుంటే ఆ పాప ఏడుస్తుందనమాట. హ్మ్. నేను మరీ అంత చెత్తగా టీచ్ చేశానని భయమేసింది నాకు. ఓకే. మిగతా వాళ్ళందరూ బానే ఉన్నారు. ఈ అమ్మాయి ఏడుస్తోందని జెప్పేసి ఇలా పాప దగ్గర కూర్చొని అడిగాననమాట. ఓకే. ఏమ్మా ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాను. హ్మ్. లేదండి అర్థమవుతుంది. కానీ ఎట్లా సాల్వ్ చేయాలో ప్రాబ్లమ్ నేను మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ టీచ్ చేస్తుంటాను. ఓకే. గవర్నమెంట్ హ్మ్. సో, ఇది అంతా అర్థమవుతుంది గానీ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. విన్నప్పుడు అంతా అంటే ఆ అమ్మాయి పక్కన కూర్చునేసి, నాన్న అలా కాదు. ఇప్పుడు ఈ స్టెప్ రాసావు. నెక్స్ట్ ఏ స్టెప్ ఏస్తే బావుంటుంది చెప్పు. నీకేమనిపిస్తుంది చెప్పు అని ఒక 2, 3 ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడాను. అలా ఒక వారం రోజులు చేశాననమాట. హ్మ్. తర్వాత నుంచి ఆ అమ్మాయి చాలా ఆనందంగా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, ఉన్న మార్క్స్ కన్నా కొంచెం బాగా బెటర్ మార్క్స్ రావటము, గెయిన్ చేయడం. అదంతా చూసేటప్పటికి నాకు భలే అనిపించింది. హ్మ్. అంతే ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ స్పెండింగ్ సమ్ టైమ్. ఒక చిన్న పిల్లతో, పాపతో మనము రోజువారీ కన్నా ఒక 5 నిమిషాలు ఎక్కువ స్పెండ్ చేసి, అలా 4, 5 రోజులు స్పెండ్ చేస్తే, తనకు మ్యాథమెటిక్స్ పట్ల ఉన్న భయాన్ని మనం తీసేసి, తను ఎక్కువ ఇన్వాల్వ్ ఆసక్తి అయ్యేటట్టు చేశాం మనం. వచ్చేలాగా. హ్మ్. అన్న ఆలోచనలో నుంచి మరి ఇదే రామాయణానికి కూడా చేయొచ్చు కదా! మరి ఎలా చేయాలి ఇలాగా? అన్న డౌట్‌లో నుంచి తవాస్మి వచ్చిందనమాట. ఓకే. ఓకే. ఒక సంభాషణ ఎలా ఉండాలి హ్మ్. అని అప్పుడు 2012లో స్టార్ట్ అయింది. హ్మ్. మేమప్పుడు రామాయణంలో ఒక చిన్న బుక్ రాద్దాం ఇలా అనుకున్నాము. కానీ ఒకసారి రామాయణం చదవటం స్టార్ట్ అయిన తర్వాత, ఇది ఒక బుక్‌తో అయ్యే పని కాదు. ఆ భాష నేర్చుకోవాలి ఫస్ట్. హ్మ్. ఎందుకనంటే విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః అని అంటాడు వాల్మీకి. మనం సంస్కృతం జస్ట్ వచ్చిన వాడు ఏం చేస్తాడంటే విరాధం రాక్షసం హత్వా శరభంగం, విరాధుడన్న రాక్షసుని చంపేసి శరభంగ మహర్షిని చూశాడు రామచంద్రుడు అని ఉంటుందన్నమాట. ఓకే. ఈ అర్థం చాలా మందికి తెలుస్తుంది. హ్మ్. కానీ విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః ఆశ్చర్యార్థకాన్ని ఎందుకు పెట్టారంటే చాలా మంది నాకేం చెప్పారనంటే అది గ్రామర్ పూరించటానికి, ఛందస్సు పూరించటానికి అని చెప్పారన్నమాట. కానీ అక్కడ హా పదం ఛందస్సు పూరించడానికి కాదు.
శరభంగ మహర్షి చాలా ముసలాయన, అన్ని చూసేశాడు. ఇంకా ఆయన గురించి వర్ణిస్తారనమాట. మొత్తం అలా చర్మం అంతా ఇంకా జీర్ణం అయిపోయి ఉంటుంది. అంతటి పండు ముసలాయన ఆయన. కానీ ఆయన పైకి వెళ్ళాలని ఇంద్రుడు వస్తాడు. ఇంకా రావయ్యా నువ్వు తీసుకెళ్ళిపోతాను అని. అయినా నేను రానంటాడు. ఎందుకు ఆయన పోడు అని అంటే, విరాధుడు అన్న రాక్షసుడు తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ పీడిస్తూ ఉంటాడనమాట. అయితే వీళ్ళు ఋషులు కదా, వీళ్ళ తపస్సు, వీళ్ళు కష్టపడి సంపాదించిన తపస్సుని అలా సరదాగా వాడలేరు, శరీరాన్ని కాపాడు కోసం వాడలేరు. అందుకని చెప్పి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎవడో ఒకటి రక్షించాలి వీళ్ళని. అందుకని రామచంద్రుడికి ఈ విషయం తెలుసు. సో నేను అరణ్యవాసానికి వెళ్ళి శరభంగ మహర్షిని కలవటానికన్నా ముందు విరాధుడు ఆయనని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి విరాధుడు అన్న రాక్షసుని నేను చంపి ఆయనని కలుస్తానని రామచంద్రుడు చేశాడు. అంటే ఇక్కడ నీతి ఏంటి, సంస్కారం ఏంటి, సాంప్రదాయం ఏంటి అని అంటే, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళ దగ్గరికి కానీ నువ్వు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళాలి. ఇష్టమైనదంటే ఆపిల్ పండో బిస్కెట్టో కాదు కదా. చిన్నపిల్లాడికి బిస్కెట్ ఓకే, కానీ పెద్దవాళ్ళకు వాళ్ళకి ఇష్టమైన పని చేసి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇష్టమైన మాట మాట్లాడేటట్టు తీసుకెళ్ళాలి. సో రామచంద్రుడు ఆ సంస్కారాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఆహా, తన ఆచరణతో రామచంద్రుడు ఎంత అద్భుతమైన ధర్మాన్ని స్థాపిస్తున్నాడు అన్న పదాన్ని హా అని వాడాడు వాల్మీకి. ఇలా హా అని చాలా ఇంత అర్థం ఉంది. మరి సంస్కృతం ఒక్కడొస్తే సరిపోదు కదా, పెద్దలను ఆశ్రయించాలి, ఆ భావనను మనం అర్థం చేసుకోగలగాలి. రామాయణం అన్నది కథే, కానీ ఆ రామాయణంలో ఉన్న నిగూఢమైన అర్థాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే సమాజానికి మనం న్యాయం చేయగలుగుతాం. సో అందుకని 2012లో స్టార్ట్ చేసిన ఒక దాదాపు 4-5 ఏళ్ళు దాని అధ్యయనానికే సరిపోయింది. మరి ఇప్పుడు ఆ అధ్యయనం అయిపోయిన తర్వాత అది విద్యా వ్యవస్థలా మార్చాలి కదా. మరి విద్యా వ్యవస్థ అంటే నేటి విద్యా వ్యవస్థలా ఉండాలి. ఎలా చేయాలి? మ్యాథమెటిక్స్ లో వెన్ డయాగ్రామ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. వీటిని ఎలా తీసుకురావాలి, వీటిని ఎలా తీసుకురావాలని చెప్పి ఇంట్రాస్పెక్షన్ మిర్రర్స్ అని, క్యారెక్టర్ ఆత్మ పరిశీలన అని చెప్పాను కదా, పాత్ర విశ్లేషణ, సందర్భాన్ని, మీడియా రిపోర్ట్. ఇప్పుడు మన తవాస్మి పుస్తకంలో మనం తీసిన విద్యా వ్యవస్థలో మీడియా కూడా ఒక భాగం. అసలు మీడియా రిపోర్ట్ ఎలా చేయగలుగుతాం? ఒకవేళ మీడియా మొబైల్ ఫోన్ లో ఉందనంటే 4-5 లైన్లో నువ్వు అనుకున్న అంశాన్ని ఎలా చెప్పగలవు? 10 లైన్లు ఇచ్చారు ఎలా చెప్పగలవు? ఒక వ్యాసం ఇచ్చారు అప్పుడు ఎలా చెప్పగలవు? ఎందుకంటే మీడియా ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. భవిష్యత్తుకి మీడియా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ మీడియాలో పిల్లలు భాగం అవ్వాలి. ఆ భాగం అవ్వాలంటే వాళ్ళు అనుకున్నది స్పష్టంగా చెప్పగలగాలి. అందుకని మీడియాను కూడా విద్యా విధానంలో భాగం చేశామన్నమాట. ఇదంతా చేయడానికి ఇంకో 2-3 ఏళ్ళు పట్టింది. సో దాదాపు 2012లో స్టార్ట్ చేస్తే 2019 దాకా సాగింది. సో 2020 నవంబర్ 6వ తేదీ అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు వెంకయ్య నాయుడు గారు, వారు లాంచ్ చేశారు. సో దాదాపు 7 ఏళ్ళు. దాని తర్వాత ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఇప్పటికి రామాయణం మీదే ఉన్నాం. ఎందుకంటే మేము రామాయణాన్ని వదులుతానన్నా రామాయణం మమ్మల్ని. ఓకే, ఎలా అనిపిస్తుండే సార్? ఇన్ని ఇయర్స్ కష్టపడి చేస్తూ ఉన్నారు కదా, కష్టపడి ఇష్టపడి కూడా చేశారు. సో మీకు ఎలా అనిపిస్తూ ఉండేది ఈ ప్రొసీజర్ అంతా జరుగుతున్న టైంలో? మొదట్లో చాలా భయం వేసింది. అంటే ఇలాంటిది చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తాడా అని. ఎందుకంటే పుస్తకం రాస్తున్నప్పుడు ఎందుకు రాను బోల్డ్ రామాయణాలు ఉన్నాయని చెప్పి ఇంట్లో వాళ్ళే అన్నారు. నువ్వు ఏదో రామాయణం చదువుకుంటా అన్నావు, చదువుకో, కానీ పుస్తకం రాయడము, దాన్ని ప్రింట్ చేయడము, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడం అదంతా ఎందుకు? ఇంత టైం స్పెండ్ చేయడము, కెరియర్ కదా. బిట్స్ బిరానీ గ్రాడ్యుయేట్, మంచి ఉద్యోగాలు. నీ స్నేహితులేమో అక్కడికి వెళ్ళిపోయారు, కెనడా వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, యూరోప్ వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. నువ్వేంటో ఇలా ఉండిపోయావు, నీకు పిల్లలు, బోల్డ్ భయాలు. సో స్టార్టింగ్ లో భయం ఉండేది. తర్వాత మీరు చూసారంటే మా కో ఆథర్స్ దీప్తి గారని, జాహ్నవి గారని, సమాజం అని, మాకు కేవీ చౌదరి సార్ అని ఇంతకుముందు ఎక్స్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉన్నారు, వారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. వారే మమ్మల్ని వెంకయ్య నాయుడు గారి దాకా తీసుకెళ్లారనమాట. ఇలా మంచిని మనం చేస్తూ ఉంటే దాన్ని సపోర్ట్ చేయడానికి ఆటోమేటిక్ గా నేచర్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తున్న కొద్ది ఏదో భలే ఉందే అని అనిపించి అడుగులు ముందుకు వేయడం స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇట్స్ రైట్ డెసిషన్. అండ్ ఇప్పుడు మీరు కూడా చూడండి, మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఏదో ఒక కార్పొరేట్ సంస్థను పెట్టేసి కోట్లు సంపాదించానని కాదు కదా. సో మీలాంటి వారు కూడా అది మీడియా రూపంలో అవ్వచ్చు, పర్సనల్ గా అవ్వచ్చు, చాలా సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట ఈ మాటల్ని మనం తీసుకెళ్ళటానికి. సో దానికి ఎప్పుడు మీకు నేను కృతజ్ఞత. తప్పకుండా సమాజానికి ఉపయోగపడే ఒక విషయాన్ని ఒకరు అందిస్తున్నప్పుడు మా వంతు మేము ఒక స్టెప్ వేయడం అనేది మాకు కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. మీకు అసలు చిన్నప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి? ఇదంతా ఇంత రావడానికి ఏంటి సార్? మీ తాతగారులు కానీ, అమ్మ నాన్నలు కానీ, వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు? ముందు చెప్పాను కదా, ఎప్పుడు ఏదో అంటే పొద్దున లేవటం, పూజ చేయటం, మడి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ఉండేది. మడి, పూల సాలగ్రామం, పూజ, దేవుడికి అన్నం పెట్టాలి. అంటే దేవుడు అంటే ఏదో విగ్రహం కాదు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు,
అది ఆయనకి ఆహారం మనస్ఫూర్తిగా అవసరం. మనం నమ్మి ఆయనకి ఆహారం అవసరం, ఉమ్, ఆయనకు పొద్దున భోజనం పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంత్రం భోజనం పెట్టాలి. ఉమ్, ఎందుకంటే మనం 3 సార్లు తిన్నప్పుడు ఆయనకి అన్ని సార్లే పెట్టాలి కదా. ఈ ఆచరణ నాకు అంటే దాని వెనకాల ఉన్న భావన అవన్నీ తెలియదు కానీ ఈ ఆచరణ అయితే చిన్నప్పటి నుంచి కనిపిస్తూ ఉండేది. ఓకే. సో అలాగా స్వామి భగవంతుడు ఫ్యామిలీలో ఒక భాగం అని తెలిసింది. కానీ రామాయణం చదివిన తర్వాత రాముడు నా తండ్రి, సీతమ్మ నా తల్లి, ఆ హనుమంతుడు మనకు ఆచార్యుడు, ఉమ్, ఇలాంటి భావన స్థిరపడి కొంచెం లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదు కానీ ఆర్గానిక్ గా హ్యాపీ మ్యారేజ్ నౌ. ఓకే. ఓకే. రాముడితో బానే ఉంది. ఓకే. బానే ఉంది. అయితే ఇప్పుడు ఇంత బుక్ రాసిన తర్వాత కొంతవరకు మీరు రిజల్ట్ అనేది చూసుంటారు. ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఎంతవరకు సక్సెస్ అవుతామని ఉంది సార్? అంటే ఇప్పుడు ఆ పుస్తకం లాంచ్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా, చాలా మంది ఈ పుస్తకాలు ఎవరు తీసుకోరు అని ఉమ్, అన్నారు. కానీ ఈ రోజు వరకు గత 4 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35,000 పుస్తకాలు, 35,000 మంది మన పుస్తకాలు తీసుకోవడం ఓకే. జరిగింది. ఉమ్, ఆ బై అసలు ఒక ఆథర్, అక్లైమ్డ్ ఆథర్ కాదు నేను. ఉమ్, సో అలాంటి సాదా సీదా నార్మల్, ఎటువంటి పదవి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎటువంటి బలం లేదు, జనబలం లేదు, ధనబలం లేదు, ఏ బలం లేదు. అలాంటి వాడికి ఇన్ని పుస్తకాలు బయట ప్రపంచం యాక్సెప్ట్ చేసిందని అంటే ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ దట్ రామా హ్యాస్ గివెన్. మంచిని చేస్తే నువ్వు ఎవడైనా యాక్సెప్ట్ చేస్తుందని సమాజం ప్రూవ్ చేసింది నాకు. 2 అక్కడితో ఆగలేదు. తవాస్మి పుస్తకం తర్వాత మనస్వి రాశాము. మనస్వి కేవలం సుందరాకాండలో మనిషి యొక్క మనసు ఎలా ప్రవర్తిస్తుంది, దాన్ని మనం ఎలా అధిగమించి మన వశం చేసుకోవాలి, ఉమ్, ఆర్ట్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ అని లీడర్షిప్ మీద రాశామన్నమాట. దాని ఓకే. తర్వాత తపస్వి అని రాశాము. ఉమ్, తవాస్మి ఏంటి అని అంటే రామాయణం ఉంది, రామాయణంలో ఈ స్కిల్స్ ఉన్నాయి. ఉమ్, తపస్వి ఏంటంటే నీకు ఈ రోజు ఇదే అవసరం, అది రామాయణంలో ఎలా ఉంది ఓకే. అని ఒక రివర్స్ ఇంజనీరింగ్ లా చేశాం. ఓకే. ఇప్పుడు వైదేహి అన్న ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చాం. ఉమ్, రామాయణం పట్ల అనేక మంది విమర్శలు చేస్తున్నారు, అది స్త్రీలకు విరుద్ధంగా ప్రవర్తించిన అవును. ఒక సంస్థ వ్యవస్థ అని. ఉమ్, అలా కాదు, ఆధారపూరితంగా రామాయణాన్ని చదివితే రాముణ్ణి మించిన ఫెమినిస్ట్ లేడు, రామాయణాన్ని మించిన ఫెమినిస్ట్ డాక్యుమెంట్ లేదు, వ్యవస్థ లేదు అని వాల్మీకి రామాయణం ఆధారంగా ఉమ్, మనం ప్రూవ్ చేసిన ఒక పుస్తకం అనమాట. ఇంకా చాలా పుస్తకాలు వస్తున్నాయి. ఈ పుస్తకాలను ఎందుకు రాస్తున్నామంటే డెఫినెట్లీ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే. ఉమ్, ఇంతే కాకుండా ఎన్నో వర్క్ షాప్స్ చేస్తున్నాము. ఉమ్, చాలా దాదాపు ఇప్పటికి ఒక 25,000 మంది పిల్లల దాకా మనము వర్క్ షాప్స్ చేయడం జరిగింది. ఓకే. దాంట్లో రామాయణంలోని విలువలు చిన్న చిన్న వర్క్ షాప్స్ నుంచి పెద్ద పెద్ద వర్క్ షాప్స్ వరకు ఉమ్, స్కూల్స్ లో చేస్తున్నాము. కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అయితే ఏంటి, లీడర్షిప్ ఉమ్, లెసన్స్ అయితే ఇవన్నీ దే ఆర్ గివింగ్. ఓకే, సక్సెస్ అవుతున్న ఫీలింగే ఇస్తుంది. కానీ ఇంతే కాదు. ఎందుకు ఇంతే కాదు అని అంటే రామాయణం మనకు చెప్పాలనుకుంటున్న విలువలు ఇంకా అనంతం. చాలా ఉమ్, ఉంది. దానికి ఒక వ్యవస్థ ఏర్పరచాలి. ఏదో నేను ఒక వ్యక్తిలాగా లేకపోతే 2-3 కలిసి చేయడం కాదు, ఒక వ్యవస్థ ఏర్పరచాలి. ఆ వ్యవస్థ ఎలా ఉండాలనంటే రామాయణం నుంచి ఏం విలువలు నేర్చుకోవచ్చు, అది నీ జీవితంలో భాగవం అవడానికి అది విద్యా విధానంలో నువ్వు ఎలా స్వీకరించవచ్చు, తర్వాత నువ్వు ఎలా జీవించవచ్చు అన్న ఒక వ్యవస్థ ఏర్పరిచే విధంగా మేము నడుస్తున్నాం ఇప్పుడు. ఓకే. దానిలో భాగమే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణం. ఓకే. దాంట్లో కోర్సులు స్టార్ట్ చేయటము, ఒక 4వ తరగతిలో పిల్లాడు స్టార్ట్ అవుతే ఒక 10వ తరగతి వరకు ఎలాంటి కోర్సులు స్టార్ట్ చేయొచ్చు, 10 ఓకే. తర్వాత ఎలాంటిది స్టార్ట్ చేయొచ్చు, ఉమ్, రీసెర్చ్ అంటే ఎలా చేయొచ్చు ఉమ్, అన్న రామాయణానికి సంబంధించిన వ్యవస్థని ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏర్పరచాలి అన్న లక్ష్యం వైపు నడుస్తున్నాం. అంత బాగానే ఉంది, అంత బాగా నడుస్తుంది. సో పాజిటివ్ గా ఉంది. పాజిటివ్ గా ఉంది. అందులో మీలాంటి వారు ఇలాగా, అది గౌతమ్ గారు అవ్వచ్చు, లేకపోతే మన రాఘవ గారు అవ్వచ్చు, ఇలా ఎవరైనా ఇలా సపోర్ట్ చేస్తుంటే, అవును కదా, మనం మంచి చేసి సపోర్ట్ చేసేదానికి చాలా మంది ఎప్పుడు ఉంటారు కదా అవును. అన్న సపోర్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ పాజిటివిటీ ఉంటుంది. రాముడు కూడా దాంట్లో ఒక భాగమే హెల్ప్ చేస్తూ తప్పకుండా ఉంటాడు. ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది మాకు. ఉమ్, సో ఇంకా చేయాలన్న తాపత్రయం అయితే కనిపిస్తుంది. ఓకే. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం బుక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బుక్స్ అన్ని తీసుకోవాలి అనుకునే వాళ్ళు మనకి ఆన్లైన్ లో ఏమైనా అవైలబుల్ ఉందా? ఏ విధంగా తీసుకోవచ్చు అని? tawasmi.com అన్న వెబ్సైట్ ఉంటుంది, ఓకే. దాంట్లోకి మీరు వెళ్ళొచ్చు. అంటే ఓకే. డైరెక్ట్ గా మా టీం వాళ్ళే, అంటే నేను అదంతా హ్యాండిల్ చేయను, హైదరాబాద్ లో ఒక టీం ఉంది, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఓకే. వాళ్ళు మీకు తప్పకుండా ఏర్పాటు చేస్తారు. ఉమ్, అంతేకాకుండా హిందూ ఈ షాప్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఉమ్, మేము అమెజాన్ లో పెట్టున్నాము, ఉమ్, కానీ అమెజాన్ లో ఇప్పుడు ఈ బుక్స్ మాత్రమే ఉన్నాయి. ఫిజికల్ కాపీస్ ఎందుకు పెట్టలేమంటే కొంచెం వారు ఇబ్బందికరంగా ఉంది ఉమ్, ఆ వ్యవస్థ. అందుకని దాని నుంచి తీసేసి హిందూ ఈ షాప్ అన్న వెబ్సైట్ లో పెట్టాం. ఓకే. అది హిందూ ఈ షాప్ అంటే ఇప్పుడు ఫేమస్ వెబ్సైట్ అనమాట. దాంట్లో ఉమ్, కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ బుక్ కనుక మనం తీసుకుంటే ఇంట్లో పేరెంట్సే పిల్లలకి టీచ్ చేసి చక్కగా రోజు ఒక స్టోరీ లా చెప్పేసి మా రామాయణాన్ని కాన్సెప్ట్ ఏంటంటే నాలాంటి వాడు అవసరం, రామాయణం చెప్పడానికి నాలాంటి వాడు అవసరం ఉండకూడదు. ఉండకూడదు. ఇంట్లో పేరెంట్స్ సరిపోతారు. ఎవడికి వాడు ఉమ్, నేర్చుకునే వ్యవస్థ ఏర్పడాలి, ఓకే. అంతే.
మాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆ పుస్తకంలో కూడా చాలా సింపుల్ భాషే వచ్చింది. ఒకవేళ మాకు ఇంగ్లీష్ వచ్చిందంటే పెద్ద పెద్ద పదాలు వాడేవాళ్ళం మేము. ఓకే. సో మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏదో చిన్న చిన్న పదాలతోనే వాడామన్నమాట. ఓకే. సో అది సింపుల్ గానే ఉంటుంది. అంటే మనకి ఇంగ్లీష్ లోనే ఉందా సార్? తెలుగులో కూడా ఉంది. తెలుగులో కూడా ఇంగ్లీష్, తెలుగు ఉంది. ఈ శ్రీరామనవమికి కన్నడలో, హిందీలో కూడా లాంచ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి మీరు ఇప్పుడు చెప్పిన వెబ్సైట్ లో అవైలబుల్ లో ఉంటాయి. కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. వాళ్ళు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ మరొక డౌట్ ఏంటంటే మనకి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, సో అందులో రీసెర్చ్ చేసిన పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ గా ఏ విధంగా యూజ్ అవుతుంది, ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుంది అంటారు గవర్నమెంట్ తరపు నుండి కూడా? నేనే చెప్పుండాల్సింది మర్చిపోయాను. ఒకటి, దీంట్లో రిజిస్టర్ అయ్యి రిసెర్చ్ చేస్తున్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రికగ్నిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొదటిది, వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఈజ్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి. ఓకే. ఈ 2 సంస్థలు గుర్తించిన సర్టిఫికేట్ వస్తుంది. ఇదేది చిన్న స్థాయి నుంచి. డిప్లొమా కోర్సులు లాంచ్ చేస్తున్నాం. ఒక కోర్స్ తర్వాత ఒక స్టేజ్, తర్వాత ఇంకో స్టేజ్, ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్. సో ప్రతి స్టేజ్ దాటిన తర్వాత ఒక బిరుదు అని అనుకుంటున్నాం. ఓకే. దాని తర్వాత స్టైపండ్. ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో ఈ అంశం మీద, రామాయణంలో ఈ కోణం మీద వాళ్ళకి కావాల్సిన గైడ్ ని అసైన్ చేయటము, వాళ్ళకి కావాల్సిన అది రివార్డ్ అనండి, రికగ్నిషన్ అండి, స్టైపండ్ అనండి, ఇంకోటి అవన్నీ మనం ఇస్తామన్నమాట. ఇది చిన్నప్పటి నుంచి. అయితే పెద్ద అయిన తర్వాత ఎంఫిల్, పిహెచ్డి లాంటివన్నీ ఉన్నాయి చూసారా, అవి ప్రాపర్ గా నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళతో సహాయంతోనే నడపాలని అనుకుంటున్నాం. వాళ్ళు గైడ్స్ ని ఇవ్వటము, మనం కూడా ఎక్స్టర్నల్ గైడ్ ని ఐడెంటిఫై చేసుకోవటము, తద్వారా వాళ్ళని రీసెర్చ్ చేసి పిహెచ్డి డిగ్రీ పొందే విధంగా వాళ్ళని నడిపించటం, అది కూడా చేస్తాం. సో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా వచ్చే సర్టిఫికేట్, దాని ద్వారా వచ్చే స్టైపండ్, దాని ద్వారా వచ్చే ఎంకరేజ్మెంట్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత నిజంగా ఆ పెద్ద స్థాయి రీసెర్చ్ ఏదైతే ఉందో దాని రీసెర్చ్ కూడా నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ మనకు సహకారం అందిస్తుంది. వారితో అఫిలియేషన్ వైపు మనం ముందుకు నడుస్తున్నాం అనమాట. ఎంవైయూ జరిగిపోయింది, అఫిలియేషన్ వైపు మనం నడుస్తున్నాం. సో తప్పకుండా జాతీయ స్థాయిలో ఉన్న ఈ యూనివర్సిటీ చేత గుర్తింపు లభిస్తుంది ఈ రీసెర్చ్ చేసిన ప్రతి పిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ మిగతా యూనివర్సిటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, బట్ వాళ్ళతో ఎలా కలిసి పనిచేయాలనేది మనం ఆలోచిస్తున్నాం. ఒక కోర్సులా తయారవుతుంది, కోర్సు, డిగ్రీ. దీని తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయంటే దాని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఈ కోర్సులో నిష్ణాతులై ఈ ఎంటైర్ ప్రాసెస్ లో నిష్ణాతులైన వాళ్ళు వాళ్ళకే టీచింగ్ ఆపర్చునిటీ కలిగించడం, వాళ్ళకే ఎక్స్టర్నల్ గైడ్ స్థాయిని కలిగించడం, వాళ్ళని రామాయణ ప్రచారంలో ఒక భాగం చేయటం, దానికి సంబంధించిన రివార్డ్స్ అనండి, ఉద్యోగ రెవెన్యూ ఏమంటారు, శాలరీ అనండి, ఇలా అవన్నీ ఇంకా వర్క్ చేస్తున్నాం, చేసే ఆలోచన. ఇంకా ఇప్పుడు చిన్న ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సో అంత దూరం అయితే ఆలోచించాము, కానీ ఒక్కొక్క స్టెప్ తీసుకునే ప్రయత్నం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, తప్పకుండా మీరు అన్నట్లు ఈ స్టెప్స్ అన్ని కూడా చాలా చక్కగా జరుగుతాయని మేము కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము, తప్పకుండా జరుగుతాయి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ముందుగానే చెప్పాను మీతో ఇంటర్వ్యూ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి. చక్కగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే, చాలా మంచి హెల్ప్ అయితే సమాజానికి కూడా అందుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ సార్. జై శ్రీరామమ్మ. మీతో మాట్లాడుతుంటే చాలా అదేదో బయట వ్యక్తితో ఇంటర్వ్యూ చేసినట్లేదు. తప్పకుండా మీరు అడుగుతున్న మాటల్లో ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస నాకు కూడా ఒక హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. చాలా థ్యాంక్స్ ఫర్ క్రియేటింగ్ సచ్ అట్మాస్ఫియర్, అండ్ మీ యాజమాన్యానికి కూడా అనేక కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. చూసాం కదా ఇంటర్వ్యూ. నేను మొదటగా చెప్పినట్టుగా ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంతో చక్కటి విషయాలు మనం తెలుసుకుంటాము అని చెప్పాము. అలానే సార్ మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే దీనికి సంబంధించి వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏదైతే ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయో దానికి సంబంధించిందన్నీ కూడా సార్ వెబ్సైట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో మనం దాన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. ఎవరికైనా అవసరం ఉంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. చాలా చక్కగా మీకు కూడా మన రామాయణం గురించి, మీ కుటుంబానికి కూడా తప్పకుండా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.